కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టినారన్నారు, కొత్త వాగ్దానం తీసుకున్నాం, కొత్త క్యాలెండర్ పెట్టుకున్నాం, కొత్త పాటలు పాడుతున్నాం, కొత్త వ్యక్తిగత వాగ్దానం తీసుకున్నాం, కొత్త బట్టలు వేసుకున్నాం, అన్నీ కొత్తవి. హృదయం మాత్రం పాతది. మనం ప్రభువులో నెమ్మదిగా ఉండాలా, మన చుట్టూ ఉన్న వారిని నెమ్మదిగా ఉంచాలా. వీఆర్ కాల్డ్ ఫర్ రెస్ట్, వీఆర్ కాల్డ్ ఫర్ పీస్. మనము విశ్రాంతి కొరకు పిలువబడ్డా, మనం సమాధానం కొరకు పిలువబడ్డా. అందుకే బైబిల్లో రాయబడింది, సమాధానపరచువారు నది వల్లే మన క్షేమాన్ని దేవుడు విస్తరింప చేయాలనుకుంటే ప్రతికూల పరిస్థితులు వస్తాయి. మనం అంటే పడకుండా దుష్ప్రచారం చేసే వాళ్ళు వస్తారు, లేని వార్తలు పుట్టించే వాళ్ళు వస్తారు. వీళ్ళు ఎక్కడో బయట లేరు. ఈ దినాల్లో ఏం జరిగిందంటే బయట వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం కంటే, అంటే రక్షణ లేని అవిశ్వాసుల కొరకు ప్రార్థన చేయడం కంటే మన దగ్గర ఉండే రక్షించబడిన విశ్వాసులు పూడ్చే వాళ్ళ కొరకు ప్రార్థన చేయడమే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. మీకు అది లేదేమో, లేకపోతే ప్రభుకు స్తోత్రాలు, నాకు ఇదే సరిపోతుంది. విశ్వాసులు కొంతమంది అలాగున్నారు. నీళ్లు లేవు. ఏంటి నీళ్ళంటే? వెరీ గుడ్, వాక్యం. ఇంకా యేసు ప్రభు నీళ్ళంటే, యేసు ప్రభు అన్నాడు, జీవ జలముల ఊట నేను. కనుక యేసు ప్రభువే నీళ్లు. దాహము గలవార్లారా నీళ్ల యొద్దకు రారండి. యేసు ప్రభువే నీళ్ళు. యేసు ప్రభు యొక్క ఆత్మే నీరు. యేసు ప్రభు వాక్యమే నీరు. కనుక యేసు ప్రభువు లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే, వాక్యం లేకపోతే మన హృదయాలు ఎలాగుంటాయంటే డస్ట్బిన్లు మాత్రం ఉంటాయి. సాతాను అన్నీ తీసుకొని వచ్చి దాంట్లో పడేస్తూ ఉంటాడు. ఉపయోగం కలిగే కాదు, నిరుపయోగమైంది. కొంతమంది విశ్వాసాలు రక్షించబడినారు. కాలక్రమేణా నీళ్ళు ఏమైనాయి? ఆవిరైపోయిన. ఊట లేదు. నీళ్ళు లేవంటే అర్థమేంటి? ఊట లేదు. జీవజలపులో ఊటైన యేసుని విడిచిపెట్టినారు. ఇర్మియాలో చెప్పబడింది, నా ప్రజలు 2 నేరాలు చేస్తున్నారు. బద్దలైన తొట్లను తొలపించుకొని ఉన్నారు. జీవజలములో ఊటైన నన్ను మరిచిపోయి. ఊట లేకుండా ఎంత పెద్ద బావ కట్టుకుంటే ఏం లాభం ఉంది? ఊట ఉండే చిన్న చెల్లిమి అంటే తెలుసు కదా, చిన్న వంకలోని అలాంటి లో ఎమర్జెన్సీగా ఎవరన్నా నేను వెళ్ళాను అనుకో, నీళ్ళు లేవు, వెంటనే ఇసుక అంతా ఇలాగ వేస్తే నీళ్ళు వస్తాయి, ఊరుతాయి. దాన్ని చెలిమి అంటారు. నీళ్ళు లేని పెద్ద బావి కంటే నీళ్ళున్న ఒక చిన్న చెలిమి మేలు, ఉపయోగం. బైబిల్ దినాల్లో ఇజ్రాయెల్ దేశంలో నీళ్ళు చాలా విలువైనవి. పెట్రోల్ కంటే వాటర్ ఈజ్ ప్రెషస్. నీరు ప్రశస్తమైనది. అందుకే గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం పోగొట్టుకోరని వాక్యంలో రాశారు. మీకైతే నీళ్ళు విలువ తెలియదు. కృష్ణానే ఇక్కడ ప్రవహిస్తుంది కనుక నీళ్ళంటే మామూలుగానే ఉంటుంది. మీకు నీళ్ళు లేని దగ్గర కదా నీళ్ళు విలువ తెలుస్తుంది. కనుక కొంతమంది విశ్వాసులు యేసుని విడిచిపెట్టారు, ఊటను విడిచిపెట్టారు, బద్దలైన వాటిని తొలిపించుకున్నారు. వారెండిన బావులుగా మిగిలిపోయారు. దే హ్యావ్ నో యూజ్ ఫర్ దెమ్సెల్వ్స్ అండ్ దే బికేమ్ యూజ్లెస్ ఫర్ అదర్స్. అలాంటి బావి వారికి ఉపయోగం లేదు, వారి ద్వారా వేరే వారికి కూడా. ఇక్కడ కూర్చున్నారు కొంతమంది విశ్వాసులు, అలాంటి వాళ్ళు రక్షించబడినారు, ప్రభు కొరకు బాగా జీవించినారు, కొంతకాలం ప్రభుత్వం సాగినారు. అది బావే, అది చెలిమి కాదు. దట్ వాజ్ ఎ వెల్. బావి అంటే ఏంటి? ఎంతో ప్రయాసపడితే వింటారు, చుట్టుపక్కల అంతా కట్టడం కడతారు, దాన్ని కొంతకాలం వాడేసింటారు. వాడిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఇట్స్ బికేమ్ డ్రై. అది నీళ్ళు లేని బావిగా మారింది. దేవుని సంఘమా, నీళ్ళు లేని బావి నిరుపయోగం కదా, నీళ్ళు లేని కుటుంబాలు నిష్ప్రయోజనం కదా, నీళ్ళు లేని వ్యక్తులు నిరాధారం కదా. జీవజలముల ఊటైన యేసుక్రీస్తు ప్రభువును తిరిగి స్వీకరిస్తే ఆ ఊట ఉదయంలో ప్రవహిస్తుంది. అప్పుడు నీళ్ళు ప్రవహిస్తాయి. అక్కడ బావి త్రవ్వెను. కనుక మొదటి బావి ఏంటంటే డ్రై వాల్, నీళ్లు లేని బావి. ఇది మొదటి రకమైన విశ్వాసం. రెండవ రకం ఎవరంటే
యోహాను సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. చాలు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి, రెండవ రకమైన బావి ఏంటి? డీప్ వెల్. కొంతమంది లోతైన మనుషులు ఉంటారు, వాళ్ళు ఎవరికి అర్థం కారు, వాళ్ళకు కూడా అర్థం కారు. వాళ్ళు పక్కన వాళ్ళు చెప్తాం వాళ్ళు చాలా లోతైన మనుషులండి, లోతుకు మాట్లాడతారంట. దైవికంగా మాట్లాడితే మేలు, కానీ లౌకికంగా మాట్లాడితేనే నష్టం. ఈ లోతైన బావి ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేస్తుంది. దీని పేరే యాకోబు బావి అంట. ఇది 105 అడుగుల లోతు ఉండవచ్చు. ఇది అందుబాటులో ఉండదు అందరికీ. దీనికి ఏం కావాలా? వెరీ గుడ్, చేదుకోవటానికి తాడు కావాలి. బావులు 2 రకాలు మీకు తెలుసు కదా. ఇది గ్రామీణ విషయము, అందుకే మీరు పట్టణాల్లో వాళ్ళు కనుక చాలామందికి తెలియకపోవచ్చు. మొదటి బావి ఏంటంటే దిగుడు బావి అంటాం. అంటే పెద్ద బావి కట్టిన తర్వాత మెట్లు పెట్టింటారు, లోపలికి దిగవచ్చు ఏ వైపు నుండి అయినా. దాన్ని దిగుడు బావి అంటాం. రెండవ బావి ఏంటంటే గిలక బావి అంటారు. దిగటానికి ఉండదు, పైన గిలక పెట్టింటారట, ఒక పెద్ద లెంటిల్ లాంటి స్తంభం లాంటిది వేసి. ఎన్నో గిలకలు ఉంటాయి మా ఊళ్ళో, ఇలాంటి బావులు చాలా ఎక్కువ ఉంటాయి. అవతల ఒకటి యువతలు ఒకటి 4 వైపులు కూడా గిలకలు పెట్టించారు. తాడు తెచ్చుకోవడం, గిలకేసుకోవడం, మనం బకెట కడవ కుండనో ఏదో వేసి నీళ్ళు చేదుకోవడం. ఈ సమరయ స్త్రీ ఏం చెప్తుందంటే, అయ్యా ఈ బావి లోతైంది కదా, నీ వద్ద గిలక లేదు, తాడ లేదు, కుండ కూడా లేదు. ఆమె 3 తెచ్చుకునింది. కుండ తెచ్చుకునింది, తాడ తెచ్చుకునింది, గిలక కూడా తెచ్చుకునిందేమో. లేకపోతే గిలక ఊర్లో వాళ్ళే వేయించినారేమో, మనకు తెలియదు. నీ యొద్ద ఏమీ లేదే, ఎలాగ చేదుకుంటా? కనుక లోతైన బావి, డీప్ వాల్. నీ లోతు ఎవరికి ఉపయోగపడకపోతే ఏం లాభం ఉంది? యువర్ డీప్ వెల్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ అదర్స్. అందరికీ తోడుకోవటానికి ఉండకపోవచ్చు కదా, వారికి చాలా సామాన్యంగా ఉంటుంది. చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. చాలు, అందరు చేదులేరు ఇవి. ఎవరు చేస్తారు మరి? రూతు చేదుకోలేదు. చేదేవాళ్ళు కొంతమంది ఉన్నారు, తాగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. పల్లెల్లో మీకు తెలుసు అనుకుంటే అందరు నీళ్ళు తీసుకురాలేరు, కొద్దిగా బలం ఉండాలి తీసుకురావాలంటే, చేయటానికి అవసరం. తాగేది మాత్రం ఎవరైనా తాగొచ్చు. రూతుతో బోయేజ్ చెప్పిన మాట, మీరు చేదుకోలేవమ్మా నువ్వు, కానీ పనివాళ్ళు చేదిన నీళ్ళు. అలాగే కొంతమంది ప్రభుకి పనివారు ఉంటారు. వాక్యం అందరికీ మనకు అర్థం కాదు, మామూలుగానే ఉంటుంది. కొంతమంది చెప్తే అనుకుంటాం వాక్యం, బా ఇట్లుందా, ఎన్నిసార్లు చదివానో ఇది, ఒక్కసారి కూడా స్ట్రైక్ కాలేదంట. ఏమైనా ఉంటే కదా స్ట్రైక్ కావటానికి. కొంతమంది చెప్తున్నప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఎంత తేలిగ్గా, ఎంత సాధారణంగా, ఎంత లోతైన సంగతులు చెప్పారే అని అంట. మరి మనకు అర్థం కాదేంటి? మనం చేదుకోలేకపోతున్నాం. మన దగ్గర తాళ్ళు లేదు, మన దగ్గర గిలకలేదేమో, మన దగ్గర కడవకుండా లేదేమో. ఆ ఉన్న పనివాళ్ళు ఉన్నారు, స్పెషలిస్టులు, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేతి ఎక్కడ పోసారు? కుండల్లో వేశారు. వారే ప్రభు యొక్క వాక్య పరిచారకులు. వారు వేసింది ఎవరు తాగుతున్నారంటే రూతు లాంటి వాళ్ళు, బలహీనులు, సామాన్యమైన వారు, విధవరానరు, బయట నుండి వచ్చిన వారు, మోయాబిరానరు వంటి వాళ్ళు, చేదుకోవటానికి ఏమీ లేని వాళ్ళు తాగుతున్నారు. కనుక దేవుని యొక్క వాక్యం మనకి ఏ జ్ఞాపం చేస్తుందంటే, లోతైన సంగతులను బయటికి తీసుకొని వచ్చే పనివారు కూడా అవసరం. ఇప్పుడు మనము చేదే పనివాళ్ళం అయితే ఎంత బాగుండు, లేదా చేదిన తర్వాత అంత రాగగలిగే రూతులైనా ఎంత బాగుండు. విచిత్రం అంటే
మనం చేదలేకపోతున్నాం, త్రాగలేకపోతున్నాం. మరి ఎవరు తాగారు? ఎవరు తాగారు? యోహాను సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. చాలం. యాకోబు తన కుమారుడిని యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర నున్న సమరయలోని సుకారను ఊరికి 6వ వచనం. చాలు. ఏ బావి అది? యాకోబు బావి, వెల్ ఆఫ్ జోసెఫ్. యాకోబు బావి ఏ జ్ఞాపకం చేస్తుంది? యాకోబు బావి నీళ్ళు ఎవరు తాగారు? యాకోబు పశువులు, యాకోబు పనివారు, యాకోబుకు సంబంధించిన వారు చేసి. ఇప్పుడు కొత్త బావి దగ్గరికి మనం వచ్చినాం, యేసు ప్రభు యొక్క బావి. అందుకే జీవజలముల ఊట. ఊట పెద్దగా ఉంటుందే, బావి పెద్దగా ఉంటుందే? బావి పెద్దగా ఉంటుంది, కానీ బావిని నింపేది ఏంటి? ఊటనా? ఊటను నింపేది బావే. ఊట బావిని నింపుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువే అలాంటి ఊట. ఇక రెండవది మన జ్ఞాపకం చేయబడుతున్న సంగతి ఏంటంటే, మనము దేవుని బావిగా, జీవజల ఊటగా ఇతరులకు వినియోగించబడాలని ప్రభు కోరుతున్నాడు. అక్కడ బావి త్రవ్వించెను. మొదటిది ఏ బావి? నీళ్ళలేని బావి, డ్రై వెల్. రెండవది ఏ బావి? లోతైన బావి, డీప్ వెల్. మూడవది అదే నీళ్ళలేని బావి. ఇదేంటి? లోతైన బావి అంటేనే యాకోబు బావి. పరమగీతము 4వ అధ్యాయము 12వ వచనం. మూత వేయబడిన, మనకు తెలుగు బైబిల్లో అలాగే రాశారు. ఇంగ్లీష్ బైబిల్ ఏం రాశారంటే క్లోజ్డ్ వాల్, మూయబడిన ఒక బావి. కానీ కొంతమంది ఎలాగుంటారంటే వాళ్ళు మూయబడిన బావి మాదిరి అంటారు. బావి మూసేస్తే ఏమవుతుంది? వినియోగానికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడదా? ఉపయోగపడుతుందా? పడదా? ఎందుకని? ఇప్పుడు ఆ నీళ్ళు ఏమైపోతాయి? పాసు బట్టి పాడైపోతాయి. కొంతమంది విశ్వాసులు కూడా వాళ్ళు మూయబడి ఉంటారు, దే ఆర్ క్లోజ్డ్. లోపలికి బయటికి నీళ్ళు రాలేవు. కనుక బావి ఏం చేస్తుందంటే ఊటలో నీళ్ళు తీసుకొని బయటికి పంపిస్తుంది. అంటే మనుషులు తోడుకొని వెళతారు. ఈ రెండు ప్రక్రియలు జరగకపోతే అది బావి వ్యర్థం. ఇజ్రాయెల్ దేశంలో ఒకే నది ఉంటుంది, దాని పేరే యోర్దాను నది అంటారు. అది ఎర్మోను కొండల మీద నుండి పుట్టి ప్రవహించి గల్లై సముద్రం, గెన్నెసెల సరస్సు అంటారు, దానిలో వచ్చి కలుస్తుంది. అది లోపలికి వచ్చిన తర్వాత దీంట్లో కలుస్తుంది. కలిసి అక్కడే ఆగిపోదు, మళ్ళీ దాంట్లో నుండి బయటికి ఉంటుంది. ఇన్లెట్, అవుట్లెట్. అంటే లోపలికి నీళ్ళు వస్తున్నాయి, వచ్చిన నీళ్ళు ఇప్పుడు ఏమైపోతున్నాయి? బయటికి వెళ్ళిపోతున్నాయి. అలాగే దేవుని ప్రజలముగా ప్రభు యొద్ద నుండి మనం పొందాలా. ప్రభు యొద్ద నుండి పొందిన తర్వాత ప్రభు ప్రజలకు సహాయపడేటట్లు మనం ఉండాలి. మన దగ్గర పెట్టుకున్నాం అనుకో, ఏం లాభం? అది ఏం ఉపయోగం ఉండదు. అది వేరే వారికి ఉపయోగకరంగా ఉండేటి కొరకే దేవుడు సంఘముగా మనల్ని చేసిన. షేరింగ్, పంచుకొనుట, సహాయపడుట. మనం పొందింది మంది కాదు, ప్రభు యుద్ధ నుండి మనకు అనుగ్రహించబడింది. యాకోబు 1:17 చెప్పబడింది, శ్రేష్టమైన ప్రతి ఇవి పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యుద్ధ నుండి వచ్చును. కనుక అన్ని ప్రభు వల్ల మనం పొందేదే. మనది అనేది ఏమి ఉండదు. మనది అనేది ఏమైనా ఉందంటే పాపము. పాపము కాకుండా ఇంక వేరే ఏదైనా ఉందంటే అది దేవుని యొద్ద నుండి వచ్చింది. కనుక మన ద్వారా ఇతరులకు ఉపయోగం లేకపోతే మనము మూసివేయబడిన బావి. నువ్వు మూసివేయబడితే ఏం లాభం ఉంది? కంపు వస్తుంది. మూసివేయబడితే ఏం లాభం ఉంది?
నిరుపయోగం అవుతుంది. మూసివేయబడితే కానీ చెట్లు అన్నీ మీకు తెలుసు కదా, మీ డ్రైన్స్ అన్నీ పక్కన పక్కన వెళుతూ ఉంటాయి. దాంట్లో నీళ్ళు లేనప్పుడు ఏమొస్తుంది? ఎంత ఘోరంగా మారిపోతాయి డ్రైన్స్. అలాగే నీళ్లు ప్రవహించేటప్పుడు ఎంత సమృద్ధితో ప్రవహిస్తూ ఉంటాయి. కనుక దానికి జీవం ఏంటంటే నీళ్లు లేకపోతే దానికి ఏ జీవం లేదు. అలాగే విశ్వాసికి జీవం ఏంటంటే యేసు ప్రభువే. ఆయన నిత్యజీవం. ఆయనకు వల్లపట్ట, ఆయనకు బహిరంగంగా లేదా ఆయనకి దూరంగా మనమేమీ పొందజాలం. కనుక దేవుని జనమా, అనేకసార్లు ప్రభువు వారికి వెల్లపట్ట మనం ఉండాలని ప్రయత్నం చేస్తుంటాం. మనకు తెలియకుండానే చేస్తుంటాం. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాల భూమి మీద పరిచయం చేసినప్పుడు శిష్యులకు చాలా పాఠాలు నేర్పినాడు. దాంట్లో ఒక పాఠం ఏంటంటే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ యూజ్ చేయలేదు. యోహాను 15:5. యూ కెన్ డూ నథింగ్ వితౌట్ మీ. మనమేమనుకుంటాం, ప్రభువా మీకు వేరుగా ఉండి మేము అన్నీ చేయగలము. కావాలంటే మనమే రివర్స్ మాట్లాడతాం, మాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. ఇంకోసారి చెప్పనా? మాకు వేరుగా ఉండి నువ్వు ఏమీ చేయలేవు. దేవునికి వేరుగా ఉండి మనమేం చేయలేమని వాక్యం చెప్తుంటే మనం ఏం చెప్తాం? మాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. ఎంతసేపు నువ్వు మత కలాల్సిందే. ఆయన ఎలాగ కలుస్తాడు? పరిశుద్ధులు పాపులతో. ఆయన ఎలాగుంటాడు? నీతిమంతుడు దుర్నీతిమంతులతో. ఆయన ఎలాగుంటాడు? బలవంతుడు బలహీనులతో. సింహం ఎలాగుంటుంది? పందులతో ఉంటుందా? వస్తుందా? జాతే వేరే. దాన్ని ఏం జాతి అంటాము? రాజుల జాతి, కింగ్స్ ట్రైబ్. అందుకే ఆయన పేరు యూదా గోత్రపు సింహం. అయితే యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన తర్వాత మనకు కూడా అవకాశం ఇచ్చినాడు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. మరి ఎంతమంది ధైర్యంగా ఉంటారో మనకు తెలియదు. మనం ఎంత ధైర్యపడతామో. మనం బలిని చూసే భయపడేవాళ్ళం, బొద్దింకలు చూసి భయపడేవాళ్ళం, కరెంటు పోతే భయపడేవాళ్ళం రాత్రిపూట. సింహం వల్లే ధైర్యంగా ఉంటారని ఎవరిని గురించి రాసినారో మరి. మనల్ని గురించేనా అని మనకే అనుమానం వస్తుంది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగొచ్చా మిమ్మల్ని? మొదటి ప్రశ్న, బైబిల్లో సింహము చూసిన వాళ్ళు అందామా? సరే, చంపిన వాళ్ళు ఎంతమంది? మొదట సింహం చంపింది ఎవరు? ఉండండి, ప్రశ్నలు మొదట క్వశ్చన్ పేపర్ తీసుకోండి, తర్వాత చదవండి, ప్రార్థన చేసుకోండి, అప్పుడు రాయటానికి ప్రయత్నం చేయండి. పాస్ అవుతాం లేదు చూడండి. ఈ క్వశ్చన్ వచ్చి అంటే ఉన్నది కూడా ఎగిరిపోద్ది. బైబిల్లో సింహము చంపిన వాళ్ళు ఎంతమంది? పాత నిబంధనలో ఎంతమంది? మొదటి వ్యక్తి ఎవరు? ఆఖరి వ్యక్తి ఎవరు? ఐదో ప్రశ్న, మన సంగతి ఏంటి? మనం చంపింది వద్దులే, చూసిన వాళ్ళు ఎంతమంది? జూలో కాదు, నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో కాదు, వాట్సాప్లో కాదు. ఓకేనా? మొదటి ప్రశ్న ఏంటి? సింహము చంపిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు చెప్పండి, కరెక్ట్గా వినిపించేటట్టు చెప్పండి. ఇద్దరా? సిస్టర్స్ చెప్తున్నారు ఇద్దరంట. బ్రదర్స్ వాళ్ళు ఏం చెప్తే అదేనా? చాలా తెలివైన వాళ్ళు కదా, ఏం చెప్పరు. కరెక్టేనా కాదా? ఎక్కువ అని చెప్తే నష్టమేమో, తక్కువ అని చెప్తే. ఓకే, ఇద్దరు ఎవరమ్మా? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు, కానీ తప్పు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రయత్నం చేసినారు. ప్రయత్నం చేయటాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. అటెంప్ట్ చేయడం మంచిది, కనుక మీరు ప్రయత్నం చేసినారు, చాలా మంచిది. బ్రదర్స్ ఏం ప్రయత్నం చేయలేదు. బైబిల్లో సింహాన్ని చంపిన వాళ్ళు ముగ్గురు. మొదటి వ్యక్తి ఎవరు? సంసోను. రెండవ వ్యక్తి ఎవరు? దావీదు. మూడో వ్యక్తి కూడా మీకు తెలుసు, కానీ అప్పుడు గుర్తు రాలేదు, కన్ఫ్యూషన్. రాత్రి నైట్ అవుట్ చేసినారు అనుకో. ఎవరు మూడో వ్యక్తి? దావీదు సైనికుడు, చీఫ్ బెనాయా. ఇక్కడికి ముగ్గురు బైబిల్లో సింహాలు చంపినారు. ఎంత పరాక్రమవంతులు కదా.
మనం చూడడమే కష్టమైతే చంపడం ఎలాగ? అలాంటి వాళ్ళని గురించి భవిష్య వాక్య ప్రస్తావనేమో. ఏ ప్రస్తావన? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంది. మనల గురించి వేరుగా రాయలేము. నీతిమంతులు ఒక్క వలె పారిపోదురు, అంతేనా? కనుక సింహమే. సింహం సింగిల్గా వస్తుంది, గుంపుగా రాదు. కనుక ప్రభు కొరకు సింగిల్గా నిలబడాల. ధైర్య సాహసే లక్ష్మి. ధైర్యముతో ప్రభు కార్యక్రమాల్లో ముందుకు సాగిపోవాలని కోరబడుతున్నాం. అక్కడ ఇస్సాకు ఒక బావి త్రవ్వించి, ఇప్పటిదాకా ఎన్ని బావులు చూసాం? మొదటిది ఏంటి? నీళ్ళు లేని బావి, డ్రై వాల్. రెండవది ఏంటి? లోతైన బావి, డీప్ వాల్. మూడవది ఏంటి? కవర్డ్ వెల్, అంటే డిఫైల్డ్ వెల్. కప్పబడింది ఏమవుతుంది? అది పాడైపోతుంది, అపవిత్రమైన బావి. నాలుగోది చూస్తామా? ఆదికాండం 21వ అధ్యాయం 31వ వచనం. అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణం చేసుకున్నందున ఆ చోట బేర్షెబా అనబడెను. అంటే సాక్షార్థపు బావి. దాన్ని 26:18 రాయబడింది. 26 ఆదికాండము 20. చదవమ్మా. సరే, మీ అందరికీ చదవడం చాలా ఇబ్బందిగా ఉంది, నేను చదువుతాను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి ఏలేనుగా. అబ్రహాం వృత్తి నొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. పూడ్చివేయబడిన బావి. కొన్ని బావులు ఏమైపోతాయంటే పూడ్చివేస్తారు. ఎవరు వారంటే ఫిలిస్తీయులు. వీళ్ళు ఎప్పుడు మనతో పాటు ఉంటారు. అంటే దేవుని యొక్క ప్రజలకు కీడు చేయటానికి పూడ్చి చేసే పని వాళ్ళు త్రవ్వే పని కాదు. అక్కడ ఇస్సాకు ఏం చేశాడు? బావి త్రవ్వినాడు. ఇస్సాకు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే బావులు తవ్వుతుంటారు. పూడ్చే పని ఎవరిది? ఫిలిస్తీన్ లాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే బావులు పూడుస్తారు. ఇప్పుడు ముందుకెళ్ళక మన ప్రశ్న ఏంటంటే, మనము బావిని తవ్వుతున్నామా, తవ్విన బావిని పూడుస్తున్నామా? రెండు చేయకుండా ఆడియన్స్, ప్రేక్షకులు అంటారు. తవ్వుతున్నా కూడా దూరం నుండి చూస్తుంటారు, పూడుస్తున్నా కూడా దూరం నుండి చూస్తున్నాం. ఇది మూడో రకం. మనం ఈ మూడు రకాల్లో ఏ రకం? మొదటి రకమా, రెండవ రకమా, మూడవ రకమా? అసలు మన రకమే బైబిల్లో లేదా? ఇస్సాకు బావిని త్రవ్వెను వాక్యంలో మనం చూస్తాం. కనుక ఇస్సాకు వలె ఎంత ఇబ్బంది అయినా, ఎంత పోరాటమైనా, పూడ్చేవాళ్ళు పూడుస్తున్నారు, తవ్వేవాళ్ళు తవ్వుతున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు. కనుక బైబిల్లో రాయబడింది, వాటిని మానక వీటిని చేయుడి. దైవికమైన కార్యక్రమాలు మానకూడదు, ముందుకు సాగిపోతూనే ఉండాలా. మానే పరిస్థితులు చాలా వస్తాయి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి. మనం అంటే పడకుండా దుష్ప్రచారం చేసే వాళ్ళు వస్తారు, లేని వార్తలు పుట్టించే వాళ్ళు వస్తారు. వీళ్ళు ఎక్కడో బయట లేరు. ఈ దినాల్లో ఏం జరిగిందంటే, బయట వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం కంటే, అంటే రక్షణ లేని అవిశ్వాసుల కొరకు ప్రార్థన చేయడం కంటే, మన దగ్గర ఉండే రక్షించబడిన విశ్వాసులు పూడ్చే వాళ్ళ కొరకు ప్రార్థన చేయడమే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. మీకు అది లేదేమో, లేకపోతే ప్రభుకు స్తోత్రాలు, నాకు ఇదే సరిపోతుంది. మనం ఒకవైపు తవ్వుతా పోతుంటే వెనక మనతోనే ఉంటారు, మన పక్కనే ఉంటారు, మనతో కలిసి పనిచేస్తున్నట్లే ఉంటారు, కానీ వాళ్ళు పూడుస్తూ వస్తున్నారు. దేవుడు తవ్వమని కోరితే వాళ్ళు పూడ్చడం ఏంటి? దేవుడు రక్షణ కొరకు, దేవుని కార్యక్రమాల కొరకు మనం ముందుకు సాగిపోమంటే వాళ్ళు పూడ్చడం ఏంటి? మరి వారు ఫిలిస్తీయులు, వారు లోకానుసారులు, వారు లౌకిక ఆత్మ కలిగిన వారు దేవుని కార్యాలను అంగీకరింపని వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఇస్సాకు దినాల్లో ఉన్నారు,
ఇలాంటి వాళ్ళు ఈ దినాల్లో కూడా ఉన్నారు. కనుక దేవుని జనమా, మనం పూడ్చే దాంట్లో ఉండకూడదు, త్రవ్వేవారిగా ఉండాలని కోరబడుతున్నా. మన ద్వారా అనేకులకు ఆశీర్వాదం రావాలని దేవుని యొక్క ఉద్దేశం. 5వ దాకా చూసి ముగిస్తామా? యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. యెషయా, మీరు ఆనందపడి కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి రక్షణాధారమైన బావులలో నుండి వెల్స్ ఆఫ్ సాల్వేషన్. రక్షణాధారమైన బావులు, దీనికి ఒక పేరు పెడదామా? డివైన్ వెల్స్. ఇవి దైవికమైన బావి. ఈ దైవికమైన బావి ఏం చేస్తుంది? బావి ఏకవచనం కాదు, బావులు బహువచనం. కనుక రక్షణాధారమైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందరు. ఒక బావే ఒక ఊరికి ఉంటే, బావులు అయితే ఇంక చాలా ఊర్లు కవర్ చేస్తుంది కదా. మనం రక్షించబడిన తర్వాత మన ద్వారా ఎవరికైనా ఉపయోగం ఉందా? నేరుగా 15 నిమిషాలు బాగేనండి, ఇప్పటిదాకా దిక్కులు చూస్తున్నారు. రక్షించబడిన తర్వాత నువ్వు ఒక నీటి ఊట, నీటి బొగ్గ, నీ ద్వారా ఎవరికైనా ఉపయోగం ఉందా? నిరుపయోగమా? నిరుపయోగమైతే వేస్ట్, ఉపయోగమైతే ప్రభుకు మహిమ. అందుకే ఈ రక్షణ ఆధారమైన భావని బైబిల్లో 3 విషయాలతో ప్రస్తావించినారు. మొదటిది ఏంటంటే రక్షణ పాత్ర, కప్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ పాత్ర, ఒక పాత్రలోనంటే కప్పులో నీళ్ళు తీసుకుంటే ఎంతమంది తాగొచ్చు? అంత అమాయకంగా చూస్తున్నారేంటి? నాకు తెలుసు మీరు అమాయకులు కాదని. మీరు ఇక్కడికి రాకముందు నుండి నేను ఇక్కడికి వస్తున్నా తెలుసా? మీకు ఇక్కడ మందిరం తెలియనప్పటి నుండి నేను ఇక్కడికి వస్తున్నా. నేను ఎవరో కొత్తగా వచ్చినాడు, మమ్మల్ని ఇటు తిడుతున్నాడు, అది ఇది మీరు ఫీల్ అవుతున్నారేమో. ఏం ఫీల్ కావద్దండి. ఇక్కడికి మీరు రానప్పటి నుండి వచ్చిన. ఎవరో కొంతమంది నన్ను చూసిన వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు. మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళే ఉంటారు. కానీ రక్షణ పాత్ర అంటే కప్పులో నీళ్ళు ఎంతమందికి సరిపోతాయి? ఒక్కళ్ళకి. ఎన్ని పూటలు సరిపోతాయి? ఒక్క పూటే సరిపోతాయి. ఇంకోసారి కావాలంటే ఏం చేయాలా? మరలా పాత్ర తీసుకోవాలి, మరలా కప్పు తీసుకోవాలి. అట్లా కొంతమంది విశ్వాసులు ఒకే పూటకే సరిపోయేంతే వారి పరిచర్య, వారి విశ్వాసం. మరలా 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 ఇంకోసారి అవసరమవుతుంది, వాళ్ళు పాత్రే పట్టుకొని ఉంటారు. అందుకే ఆదివారం ఆరాధన చేసేటప్పుడు కూడా ఎప్పుడు వాళ్ళు అదే స్టాండర్డ్ ప్రైజే వాడుతుంటారు. రక్షణ పాత్రని చేత పట్టుకొని వస్తున్నాను ప్రభువా అని. ఎంతకాలం పాత్ర పట్టుకొని ఉంటావు? అందుకే కీర్తనలో చెప్పబడింది 23వ కీర్తన, నా గిన్నె నిండి పొర్లుచున్నది. గిన్నె నిండి పొర్లాలంటే ఏంటి? గిన్నెలో నిండి నీళ్ళు బయటకు వస్తూనే ఉండాలి కదా. దీన్నే మనం ఏమంటామంటే ఊట అంటాం. మై కప్ రన్నెత్ ఓవర్. దీన్నే బావి అని చెప్పబడింది, వెల్స్ ఆఫ్ సాల్వేషన్. ఇప్పుడు ఒక్క బావి ఒక ఊరికైతే ఎన్నో బావులుంటే ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎంతమంది తృప్తి పొందుతారు, ఎన్ని పశువులు మేలు పొందుతాయి, ఎన్ని పంటలు లేదా పొలాలు వస్తాయి, ఎంత సస్యశ్యామలం అవుతుంది. అది రెండవది. మూడవ దశ ఏంటంటే యోహాను సువార్త 7వ అధ్యాయంలో చెప్పబడింది. యోహాను సువార్త 7:38. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు జీవజల నదుల. ఏకవచనమా బహువచనమా? కడుపులో నుండి నదులు బారేది ఎప్పుడన్నా మీరు చూసారా? కడుపు కాలేదు మనం చూసినాం, కడుపు శబ్దం చేసేది మనం చూసాం, కానీ కడుపులో నుండి జీవజల నదులు పారు. ఇది రక్షణలో పరాకాష్ఠ. రక్షణలో ఆరంభం ఏంటి? ఆరంభం ఏంటమ్మా? పాత్ర, రక్షణ పాత్ర. రక్షణలో మధ్య స్థితి ఏంటి? రక్షణాధారమైన బావులు. రక్షణలో పరాకాష్ఠ ఏంటి? జీవజల నదులు. ఇది మామూలు నది కాదు. అంటే వర్షాకాలం మాత్రమే ప్రవహించి చలికాలం లేదా వేసవికాలం ఎండిపోయే నది కాదు. జీవజల నది అంటే అర్థం ఏంటంటే
ఎప్పుడు ప్రవహించే నది, పెరీనియల్ రివర్స్ అంటారు. ఎప్పుడు ప్రవహించే నది. నదికి పక్షపాతం ఉండదు. అర్థమైందా నేను చెప్పింది? అన్నీ అర్థమైతే ఆచరణ మాత్రం లేదు కదా. మీకు కులాలు, ప్రాంతాలు, పరిస్థితులు ఇవన్నీ పెట్టుకొని మీరు ఎలా ప్రభువుని సేవిస్తారు? మీరు నదేనా, మీరు బావేనా, మీరు పాత్రేనా? ఇది కాదా? ఒక నది, ఇప్పుడు కృష్ణా నది ఉంది, కర్ణాటకలో పెడుతుంది. నేను ఇక్కడ పుట్టాను కనుక నేను ఇక్కడే ప్రజలకి దాహం తీరుస్తాను, నేను ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళను అది అనుకోదు. కృష్ణానది అక్కడి నుండి ప్రవహించి తిరిగి తెలంగాణలోకి వస్తుంది. తెలంగాణలోనికి వచ్చిన తర్వాత ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ గద్వాల దగ్గర. నేను ఇక్కడ తెలంగాణలో ఉంటా, తెలంగాణ వాళ్ళంతా చాలా మంచోళ్ళు, ఇక్కడి నుండి నేను ముందుకు వెళ్ళాను, అక్కడే ఉండదు. అది అక్కడి నుండి తిరిగి ఎక్కడికి వస్తుంది? రాయలసీమలోనికి వస్తుంది, శ్రీశైలం. ఇక్కడ కొండలు గిట్టలు అన్నీ చాలా బాగున్నాయి, ఇక్కడే ఉందాంలే అని అనుకోదు. అక్కడి నుండి నాగార్జున సాగర్కి వస్తుంది. ఈ గుంటూరు జిల్లా చాలా మంచిది, అస్సలు ఎంత మంచి వాళ్ళో తెలుసా గుంటూరు వాళ్ళు. ఆయన అక్కడే ఉండదు. గుంటూరు జిల్లా బాగుంది కదా ఇక్కడే ఉండొచ్చు అని అనుకోడు, అక్కడి నుండి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాడు. కృష్ణాకి వచ్చినాం, ప్రకాశం బ్యారేజ్ చాలా బాగుంది, అసలు ఎట్లుందో తెలుసా, ఇక్కడ ఉంటాం అనుకోదు. నది నాం సాగరో గతి. ఎక్కడో పుట్టింది, ఎక్కడో ప్రవహించింది, ఎక్కడో కలిసిపోతుంది. క్రైస్తవ జీవితం ఇలాగ ఉండాలా. నేను ఇక్కడే పుట్టా, ఇదే ఊరు, ఇదే ప్రాంతము, ఇదే కులము, ఇదే మతము, ఇదే ప్రాశస్త్యం, మేము ఇక్కడే. అది కాదు, అలాగుంటే అది నది కాదు. నది ప్రవహిస్తూనే వస్తుంది. చుట్టుపక్కల ఎంతమందికి ఆ నది ద్వారా ఉపయోగం. ఎన్ని ఆనకట్టలు కట్టారు ఈ నది మీద, ఎన్ని డ్యాములు కట్టారు ఈ నది మీద, ఎన్ని కాలువల్లో నీళ్ళు వస్తున్నాయి ఇది నదిని బట్టి. ఎంతమందికి నది ద్వారా ఉపయోగం, ఎన్ని పంటలు పండిస్తారు, ఎన్ని పశువులు నీళ్ళు తాగుతున్నాయి, ఎంతమంది మంచినీళ్ళు సరఫరా, ఎన్ని వాటర్ ట్యాంకులు కట్టారు. మీకు ఎవరికైనా లెక్క ఉంటే చెప్పండి, ఎన్ని వాటర్ ట్యాంకులు కట్టారు తెలుసా? ఎన్ని పశువులు తాగుతున్నాయో తెలుసా? ఎన్ని ఊర్లు ఉన్నాయో తెలుసా? ఎన్ని డ్యాములు కట్టారంటే తెలిసి ఉంటుంది, ఎందుకంటే తక్కువ గనక. ఇన్ని కట్టినా కూడా ప్రవహిస్తూనే ఉంది, ప్రవహిస్తూనే ఉంది, ప్రవహిస్తూనే ఉంది, ప్రవహిస్తూనే ఉంది. ఒక చిన్న నదిని గురించి, అంటే కృష్ణానది చిన్నదా అనొచ్చు మీరు, వేరే వాడితో పోల్చుకుంటే చిన్నదే. మన రాష్ట్రాల్లోనే ప్రవహిస్తుంది. అలాగే గోదావరి కూడా. కొన్ని నదులు ఎలాగంటే దేశాలు దాటి వస్తాయి. మీకు తెలుసు కదా, ప్రపంచంలో పొడవైన నది ఏంటి? నైల్ నది అని కొంతమంది అంటారు, అమెజాన్ నది అని కొంతమంది అంటారు. నైల్ నది ఏ దేశంలో ఉంది? ఖండం, ఆఫ్రికా ఖండం. 6 దేశాలు దాటి చివరికి ఐగుప్తులోకి వచ్చి సముద్రంలో కలుస్తుంది. అందుకని ఐగుప్తు నది నైలు నది ఐగుప్తులో సముద్రంలో కలుస్తుంది కనుక ఐగుప్తుకు నైలు నది వరప్రసాదము అని అంటారు. ఇక్కడ కృష్ణ ఎక్కడో ప్రవహించిన కలిసే సముద్రంలో ఇక్కడే కనుక మీకు ఇక్కడ కొల్లేరు ఏర్పడింది, ఇక్కడ అంతా ఏర్పడింది, డ్రైన్లు ఉన్నాయి, అందుకని అంతా చాలా సమృద్ధిగా ఉంది. పుట్టింది ఎక్కడ? ఎక్కడి నుండో ప్రవహించి వచ్చింది. అలాగనే ఇది నైలు నది ఎక్కడో ప్రవహించి 6 దేశాలు, రాష్ట్రాలు కాదు, దేశాలు దాటి వస్తుంది ఇక్కడ. అలాగే అమెజాన్ నది, ఇది లాటిన్ అమెరికాలో ఉంటుంది, ఎక్కడో పుట్టి ప్రవహించి దేశాలు దాటి వస్తుంది. అలాగే అమెరికాలో పెద్ద నది ఉంటుంది, పేరు మిసిసిపి నది అని, ఎన్నో రాష్ట్రాలు దాటి వస్తుంది. యూరోప్లో పెద్ద నది ఉంటుంది, దాని పేరు రైనో, ఎన్నో దేశాలు దాటి యూరోప్లో అది ప్రవహిస్తుంది. ఒక నది ఉంటే ఆ దేశమంతా సమృద్ధి. ఈ నది ఉన్నందుకు కృష్ణా జిల్లాలో చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ సమృద్ధి. గోదావరి ఉన్నందుకు అది సమృద్ధి. ఒక నది ఉంటే ఇంత సమృద్ధి, ఇంత క్షేమం అంటే, నది వల్లే మన క్షేమాన్ని దేవుడు విస్తరింప చేయాలనుకుంటే మనం నది వల్లే లేకుండా పాత్రను పట్టుకొని ఎప్పుడు ప్రతి ఆదివారం వచ్చి రక్షణ పాత్ర చేత పట్టుకొని యేసు ప్రభు నామముని స్తుతి ఆరాధన సమర్పిస్తున్నానంటే ఎంతకాలం పట్టుకొని ఉంటావు? పాత్ర చేయి నొప్పుట్లే. బావి దగ్గరికి రావాలి. ప్రభు నా జీవితం పాత్రలో నుండి బావి వల్లే మార్చు, కొంతమందికైనా ఉపయోగకరంగా నన్ను వాడుకో, వేరే వారికి మేలు కలిగించేవానిగా చేయి. వేరే వారి దాహము గల వారులారా నీళ్ళు ఎద్దకు రండి. లోకమంతా ఇప్పుడు దాహంతో అలమటించిపోతుంది. రూకలు
దేని కొరకు? దాహముగా దాని కొరకు రూకలు చేస్తున్నారు, ఆహారంగా దాని కొరకు రూకలు పట్టి, అలాంటి దానికంతా ఖర్చు చేసి మనుషులు నీరసంతో నిరుత్సాహంతో కృంగిపోయి వారు ఉండగా, ఇప్పుడు వారందరి కొరకు ఏది నిలబడగలదు? ఒక్క నది మాత్రమే నిలబడగలదు. నదికి నువ్వు ఎన్ని బోర్లు వేస్తావు? ఎన్ని బోర్లు వేస్తే నది ఆపుతావు? ఎన్ని కట్టలు కట్టితే నది ఆపుతావు? ఎన్ని చేస్తుంది నువ్వు దాన్ని ఆపుతావు? వరదలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? యంత్రాంగం 6 నిమిషాలు పనిచేసినా ఏం చేత కాకుండా చివరికి చేతులు ఎత్తేస్తున్నారు. ఒక చిన్న నది ఎంత బలమైన కార్యం చేయగలిగితే విశ్వాసి కడపలో నుండి జీవజల నదులు ప్రవహించాలని దేవుడు కోరుతున్నాడు. రక్షించబడి ఎంతకాలమైంది? మనం ఎలాగున్నాం? ఏమైనా బయటకు వస్తుందా? నీళ్ళ వల్లే ఉపయోగకరమైనది వస్తుందా? మీకు తెలుసు కదా, నీళ్ళు దేహాన్ని శుద్ధి చేస్తాయి, కన్నీరు మనసును శుద్ధి చేస్తుంది, యేసు రక్తము ఆత్మను శుద్ధి చేస్తుంది. నీళ్ళ దగ్గరికే రాకపోతే కన్నీళ్ళ దగ్గరికి ఎప్పుడు వస్తా? ఆ రెండింటి దగ్గరికే రాకపోతే యేసు ప్రభు రక్తం దగ్గరికి ఎప్పుడు వస్తా? అందుకనే దేవుని జనమా, అక్కడ ఒక బావి త్రవ్వించు. మన ద్వారా ఇతరులకు లాభం లేకపోతే, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తుంటే, ప్రభువా నా ద్వారా ఎప్పుడు ఇతరులకు లాభం లేదని మీకు అనిపిస్తుంది, అప్పుడు నన్ను తీసుకో. ఎందుకు? వేస్ట్ కదా. ఇంకా తినడం వేస్ట్, కట్టుకోవడం వేస్ట్, తిరగడం వేస్ట్, అన్నీ వేస్టే. మన ద్వారా ఇతరులకు ఆత్మీయమైన ప్రోత్సాహం, వృద్ధి, ఒక విశ్వాసిగా, ఒక బాధ్యత వహించే వ్యక్తిగా, ఒక సండే క్లాస్ టీచర్గా, ఒక యూత్ లీడర్గా, ఒక సిస్టర్ లీడర్గా, ఒక సేవకుడికి, ఒక బాధ్యత వహించే సహోదరుడిగా, ఒక ఉపయుక్తికరమైన వ్యక్తిగా మనం ప్రవహిస్తుంటే, నదిని చూస్తుంటే ఎంతమందికి ఎంత సంతోషం, ఎంత ఆహ్లాదం కలుగుతుంది, ఎంత ఆనందం కలుగుతుంది. ఆ నీళ్లు ప్రవహిస్తూనే ఉంటే ఆనందం కలుగుతుంది. మనలో ఆ జీవజల ఊటైన యేసు ప్రభువారు ప్రవహిస్తూనే ఉంటే ఇతరులకు ఆనందం కలుగుతుంది. కానీ మనం ఎండిపోతే ఎవ్వరికి క్షేమం ఉండదు. దేవుని జనమా, ఎంతకాలమైంది ఎండిపోయి, ఎంతకాలమైంది లోతుపోయి, ఎంతకాలమైంది మూయబడి, ఎంతకాలమైంది పూడ్చివేయబడి, ఎంతకాలమైంది నీళ్ళు లేకుండా మాని, ఇప్పటికైనా రావా? కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టినారన్నారు, కొత్త వాగ్దానం తీసుకున్నావు, కొత్త క్యాలెండర్ పెట్టుకున్నావు, కొత్త పాటలు పాడుతున్నావు, కొత్త వ్యక్తిగత వాగ్దానం తీసుకున్నావు, కొత్త బట్టలు వేసుకున్నావు, అన్నీ కొత్తవే. హృదయం మాత్రం పాతది. జీవించే స్వల్పమే. లైఫ్ ఈజ్ షార్ట్. జీవితం చాలా స్వల్పం. ఆ స్వల్పంతోనే ఇదే పోరాటమే, ఇదే గొడవలే, ఇదే కుక్తులే, ఇదే అసూయ, ఇదే ద్వేషమే, ఇవన్నీ పెట్టుకొని నీళ్ళు లేకుండా బావి ఎండిపోతే అంత దాంట్లో నా డస్టే, అంటే మలినమైనవన్నీ దాంట్లో పడిపోతాయి. దాంట్లో నుండి బయటికి ఊట రాదు. మీరు ఊహించండి, మంచి నీళ్లుండే బావిలోనికి ఎవరైనా చెత్త చెదారం వేసేది మీరు చూసారా? లేదా? చూడలేదా? నేను చిన్నపిల్లప్పటి నుండి మా ఊర్లో పెరిగా. మా ఊర్లో చాలా బావులు ఉండేవి. ఆ బావి దగ్గర నీళ్లు ఉంటే, తాగే బావి అంటే, దాని చుట్టుపక్కల అందరు కళ్ళు పెట్టుకొని చూస్తుంటారు. మనం ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా మనం తాడు చేస్తూ ఉంటాం కదా, దాన్ని కూడా ఇంక ఇది పాడైపోయిందిలే, ఇంకేం రాదులేని బావిలోకి పడేసినా కూడా ఎవరైనా తిట్టొచ్చు. పలానా వాళ్ళే తిట్టాలని ఏం లేదు. ఏంట్రా నీకు కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు, తాడు దాంట్లో పడేస్తున్నావేంటి, అది వేస్ట్ అక్క అన్నావు. వేస్ట్ అయితే బయటపడాయి, మనుషులందరూ తాగుతారు, ఊరంతా తాగుతారు, నువ్వు అలాగే చేస్తావేంటి? కనుక తాగే బావిలోనికి అపవిత్రమైనది, అనవసరమైనది ఏది దాంట్లో పట్టడానికి వీలుండదు. ఎప్పుడు అది ఊట మాత్రమే. యేసుప్రభు అనే ఊట దగ్గరికి మనం వచ్చి, ప్రభు నాలోనికి ప్రవహించు. అందుకే బైబిల్లో రాసింది, ఈ నది ఎక్కడ ప్రవహించునో అక్కడ సమస్తము బ్రతుకును. ఈ నది ప్రవహించకపోతే అక్కడ సమస్తము డాష్ ఏమైతాయి? చచ్చు. కనుక నదిని యేసు ప్రభు వారు ప్రవహిస్తే బ్రతుకుతుందా, చనిపోతుంది? జవాబేంటి? అక్కడ ఒక బలిపీఠం, అక్కడ ఒక గుడారం, అక్కడ ఒక బావి. ఇప్పుడు ముగించక మనం ఈ 3 అనుభవాల్లోనికి వచ్చినామా?
అక్కడ బలిపీఠం అంటే దేవునితో మనకు అనుబంధం ఉందా, రిలేషన్షిప్. రెండవది అక్కడ గుడారం, దేవుని పనిలో మనకు బాధ్యత ఉందా. మూడవది అక్కడ ఒక బావి, దేవునిలో మనకు విశ్రాంతి ఉందా. బైబిల్లో రాయబడింది, హెబ్రీ పత్రిక, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేర్ లైయెస్ట్ రెస్ట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. న్యాయాధిపతుల దినాల్లో దేవుడు వారికి విజయం ఇచ్చిన తర్వాత బైబిల్లో మరలా రాయబడింది, అప్పుడు దేశం నెమ్మదిగా ఉండెను. అప్పుడు దేశం నెమ్మదిగా ఉండెను. 20 ఏళ్ళు, 40 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు నెమ్మదిగా ఉంది. మనం ప్రభువులో నెమ్మదిగా ఉండాలా, మన చుట్టూ ఉన్న వారిని నెమ్మదిగా ఉంచాలా. వీఆర్ కాల్డ్ ఫర్ రెస్ట్, వీఆర్ కాల్డ్ ఫర్ పీస్. మనము విశ్రాంతి కొరకు పిలువబడ్డా, మనం సమాధానం కొరకు పిలువబడ్డా. అందుకే బైబిల్లో రాయబడింది, సమాధానపరచువారు ధన్యులు, వారెవరు, దేవుని కుమారులు అనబడతారు. ఎవరు దేవుని కుమారులు? సమాధానం లేని వారు కాదు. సమాధానం లేని వాళ్ళు ఎవరు కుమారులు? ఇది మీరే అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఇట్లా వాక్యం వస్తే నిర్వచనం ఉంది, సమాధానంగా పరచువారు ధన్యులు, వారు సమాధాన పరచిన వాళ్ళు డాష్, వారు ఎవరి కుమారులో మీరే అర్థం చేసుకో. కనుక మనం ఎవరి కుమారులు? మీరు మీ విరోధి అయిన అపవాది కుమారులు లేదా పిల్లలు అని మనల గురించి చెప్పకూడదు. మనము ప్రభువారము, ఆయన మనవాడు. వదిన మన ప్రభువును చూస్తాం. అందుకని బైబిల్లో చాలా ఆశ్చర్యకరమైన మాట రాయబడింది. ఒక నది ప్రవహిస్తుంది. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనమా? చదవండి. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను మొదటి వచనం, మరియు స్ఫటికం వలె మెరుగినట్టి జీవజలముల నది, జీవజలముల నది, యాజ్ క్లియర్ యాజ్ క్రిస్టల్. క్రిస్టల్ అంటే స్ఫటికం. ఎంత స్పష్టంగా ఉంటుందంటే లోపల ఉన్నది కూడా బయట నిండా చూడవచ్చు. అలాంటి జీవజల నది దినాన్ని ప్రవహిస్తుంది. అది సింహాసనం మీద నుండి వస్తుంది. ఆ నది అవతల యుతుల జీవవృక్షాలు ఉన్నాయి. మనం ఆ నదిని చూస్తాం. ఆయన యేసుక్రీస్తు ప్రభు. దాని కొరకై ఇక్కడ మనకు నీళ్ళు లేని బావులుగా ఉంటే, లోతైన బావులుగా ఉంటే, కప్పబడిన బావులుగా ఉంటే, తర్వాత పూడ్చబడిన బావులుగా ఉంటే, ఇంకా బావుల్లోనే ఉంటే ఆ నా దగ్గరికి ఎప్పుడు రాగలం? ఇంకా యేసును అంగీకరించకపోతే యేసును అంగీకరించడానికి తీర్మానం చేసుకో. నీ జవాబు ఏంటి?